మహిళలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లైంగిక వేధింపులు, పోలీసుల అవినీతిపై డీజీపీ అంజనీ కుమార్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఫిర్యాదు చేశారు. జూన్ 23న తమను చంపడానికి కొందరు పోలీసు అధికారులు వచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. సదాశివపేట ఇన్స్పెక్టర్ నవీన్, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి సివిల్ డ్రెస్ లో వచ్చి భయభ్రాంతులకు గురిచేశారని కేఏపాల్ అన్నారు. అధికార పార్టీ నేతలు గూండాగిరి చేస్తున్నారని, ఎమ్మెల్యే రాజయ్య, దుర్గం చెన్నయ్య, పాడి కౌశిక్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పందించలేదు. అలాగే ఎమ్మెల్యే రాజయ్య ఏంటి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఏంటి, ఇంకొక ఎమ్మెల్యే చిన్నయ్య, వాళ్ళు ఇంత మహిళల్ని వేధిస్తుంటే వాళ్ళని ఎందుకు టిఆర్ఎస్ గవర్నమెంట్ సస్పెండ్ చేయలేదు? తగిన చర్యలు తీసుకోమన్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ జీ గారితో నేను 3 సార్లు మాట్లాడాను. కోర్టు 1కి వెళ్ళాను, పర్సనల్గా ఆయన ఇంటికి వెళ్ళాను. సహించేది లేదు. తక్షణమే సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ రెడ్డిని, సదాశివపేట నాగలక్ష్మి సబ్ ఇన్స్పెక్టర్ రికార్డింగ్స్ కాల్స్ ఉన్నాయి. మా మీద జరిగిన దాడులు, మా మేనేజర్ మోహన్ దాస్, జ్యోతి బేగల్, మా చారిటీ సిటీ డైరెక్టర్, మేము ఉంటుండగా డే లైట్ ఆ రోజు మే 2, 2022 టిఆర్ఎస్ స్కూల్ని పంపించి